ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ మరొకసారి ప్రభునామమున వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరి నిమిత్తమై ప్రభు సన్నిధిలో నిత్యము మానక ఖచ్చితంగా ప్రార్థిస్తూ ఉన్నానండి ప్రతిరోజు. కాబట్టి మీ సమస్యలు ఏమైనా ఉంటే 9550427902కు మాకు ఫోన్ చేయండి. ఖచ్చితంగా మీ గురించి ప్రేయర్ చేయబడుతుందండి. అలాగే ఖచ్చితంగా మా వాక్యాలు మీరు వింటూ ఇతరులకు షేర్ చేస్తున్న విధానం బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాము. ప్రభు నామములో మరొకసారి ఈ దిన వాక్యంలోకి వెళ్దాము. వాక్యమును ధ్యానించుకుందాం. చూడండి, ఈరోజు మామ అల్లుండ్లు ఎలాగ ఉండాలి, ఎలాగ ఉండకూడదు అనే విషయంలో మనము కొద్దిగా దేవుని కృపను పట్టించి ధ్యానించుకుందాం. దేవుడు నడిపింపు కొలది. చూడండి, నిర్గమాకాండం 18వ అధ్యాయము 2వ వచనం నుండి 20వ వచనం వరకు మనము అక్కడక్కడ చూసుకుంటా పోదాం. చూడండి, మోషే మామ అయిన యిత్రో తన యొద్దకు పంపబడిన తన మోషే భార్య అయిన సిపోరాను ఆమె 2 కుమారులను తోడుకొని వచ్చాను. భార్య మోషే గారి దగ్గరికి ఆమెను తీసుకొని వచ్చినాడు. అక్కడ యిత్రో 6వ వచనం, యిత్రోను నీ మామనైన నేను నీ భార్యను ఆమెతో కూడా నీ ఇద్దరు కుమారుని యొద్దకు వచ్చి ఉన్నామని మోషేకు వర్తమానం పంపగా, మోషే తన మామను ఎదుర్కొనపోయి వందనము చేసి అతన్ని ముద్దు పెట్టుకొనెను. వారు ఒకరి క్షేమం ఒకరు తెలుసుకొని గుడారంలోకి వచ్చిరి. అయితే యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించి 9వ వచనం, ఇశ్రాయేలీయులకు చేసిన మేలంతటిని గురించి యిత్రోతో సంతోషించెను. యిత్రో ఐగుప్తుల చేతిలో నుండి, ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించి ఐగుప్తుల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించి యెహోవా స్తుతింపబడునుగాక అని ఆయన దేవుని స్తుతిస్తూ ఉండడు యిత్రో గారు. మళ్ళీ తిరిగి 20వ వచనం, నీవు ఆయన కట్టడలను ధర్మశాస్త్రములను బోధించి వారు నడవవలసిన త్రోవన వారు చేయవలసిన కార్యములను వారికి తెలపవలెను అని చెప్పి ఇక్కడ చెప్తా ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. దేవా నా తండ్రి, ఈ దినము నాయన మరి మామగారు అలాగే అల్లుళ్ళు ఎలాగ ఉండాలి అనేది నీ సన్నిధిలో ప్రభువా మేము ధ్యానిస్తున్నాం. తండ్రి, మీ గూఢమైన సంగతులతో మాతో మాట్లాడండి ప్రభువా, సహాయం చేయండి. ఈ దినాలలో ప్రభువా మరి తండ్రి కుమారులే ప్రభా మరి ఒద్దికగా ఉండలేని దినాలలో ఉంటున్నారు. అయితే మీరు మా వాక్య గ్రంథంలో, మా బైబిల్ గ్రంథంలో తండ్రి మీ వాక్యం ప్రకారము మామ అల్లుళ్ళు కూడా తండ్రి మరి ఎంతో ఐక్యతతో ఉన్నట్లుగా మీరు చూపిస్తూ రాయిస్తూ వచ్చారు మా కొరకై. ప్రభా మీ చిత్తానుసారంగా మీ ప్రజలను కూడా అలాగ నడిపించుటకు చాలిన దేవుడో తండ్రి. నాయన మామగారు ఎలాగ ఉండాలో, అల్లుళ్ళు ఎలాగ ఉండాలో ప్రభా మీరు మాట్లాడుతూ వచ్చిన మీ మాటలను బట్టి స్తుతిస్తున్నాం. ఎలాగ ఉండకూడదో కూడా మీరు మాట్లాడుతూ వచ్చిన మీ మాటలను బట్టి మీకు వందనాలు. మేలైనటివి తండ్రి మరి నాయన మరి కీడైనటివి మీ గ్రంథంలో రాసి ఉంచారు. ఏవి ఘనమైనవి ఏవి నీచమైనటివి మీరు గుర్తుపట్టిన ఎడల నా నోటి వలె మీరు ఉంటారని సెలవిచ్చిన దేవుడో ప్రభా, ఏవి ఘనమైనవి ఏవి ఘనహీనమైనటివో గుర్తుపట్టేటట్లుగా మాకు కూడా సహాయం చేయండి ప్రభా. ఎవరి హృదయాలు ఎలాగున్నాయో మీకే తెలుసు తండ్రి. కనుక ఈ వాక్యములో కూడా ప్రభా మామగారి మనసు అల్లుళ్ళ మనసు ఎలాగ ఉంటున్నాయో తండ్రి మాకు బయలుపరచండి దేవా. మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ నన్ను కూడా మీ సిలువ చాటున మరుగు చేయమని తండ్రి సమస్తం మీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మోషే గారు మామ అయిన యిత్రో గారు చెప్తా ఉన్నారు. మోషే గారి గురించి మనకు తెలుసు కదా. మోషే గారు ఐగుప్తులో సకల విద్య ప్రావీణ్యుడయి చిన్ననాడే చంపివేయాలని రాజు ఆజ్ఞ అవుతుంది కదా. మనకందరికీ తెలిసినది భాగం. మోషే ఐగుప్తు ప్రజల్లో ఇశ్రాయేళ్ల ప్రజలకు పుట్టిన పిల్లలను మగపిల్లలందరినీ చంపివేయాలని చెప్పినప్పుడు ఆజ్ఞ అయినప్పుడు అక్కడ 2 ఐగుప్తు రాజు వాళ్ళ ఆజ్ఞ ప్రకారం ఉండకుండా హెబ్రీ మంత్రసానులు మోషే గారిని రక్షించడము, వాళ్ళ తల్లికి ఇవ్వడము, వాళ్ళ తల్లి ఆ పిల్లవాని ఒక 3 నెలలు దాచిపెట్టడము, తర్వాత ఒక జమ్ము పెట్టె తీసుకొని జమ్ము పెట్టెలో మోషే గారిని పెట్టడము. మోషే గారు నదిలో మోషే గారిని అది పెట్టినప్పుడు అక్కడున్న మిరియాము అక్కడికి వెళ్ళి అక్కడ
కావలిగా చూస్తూ ఉంటుంది ఆ పెట్టె ఎట్లా పోతూ ఉంటుందని. ఆ సమయానికే ఫరో కుమార్తె అక్కడికి రావడము, ఫరో కుమార్తెకు మోషే ఏడుపు వినిపించడము. ఏడుపు వినిపించిన తర్వాత ఆమె ఎవరో బాబు తీసుకోండి, చూడడానికి బహు సౌందర్యంగా ఉండడు, బాగుండడు, చాలా ముద్దుగా ఉండడు అని చెప్పేసి ఆమె తీసుకొని పోవడము. అక్కడున్న మిరియాము ఈ బాబుకు పాలిచ్చి పెంచడానికి ఒక ఐగుప్తీయురాలను ఇశ్రాయేలు స్త్రీని నేను తీసుకొని వస్తా అంటే దాదిగా సరే తీసుకురా అంటే మళ్ళీ మోషే గారి తల్లే అక్కడ పోవడము. అక్కడ పోయి మోషే గారికి పాలిచ్చి ఐగుప్తు దేశంలో రానే గృహంలో ఉంటూ రాజరికంలో పెరిగిన మోషే గారు, అలాగే ఇశ్రాయేలులో పాలు దాగి పెరిగినవాడు మోషే. అయితే మోషే ఇశ్రాయేల్లో పాలు దాగి పెరిగి ఐగుప్తులో ఉండి సకల విద్యలు నేర్చుకున్నాడు. పాలు తాగింది పెరిగి ఇశ్రాయేల్ ప్రజలు. అయితే ఇలాగ ఆయన పెరిగి పెద్దవాడైనప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. కొట్టుకునేటప్పుడు తెలియకుండానే ఆటోమేటిక్గా ఇశ్రాయేల్ ప్రజల మీద దయ ఉడుతుంది మోషే గారికి. ఐగుప్తీని చంపేస్తాడు. చంపేసి తర్వాత ఆయన ఫరోకు భయపడి నన్ను ఏమైనా చేస్తాడేమో, మరణ శాసనానికి అప్పగిస్తారేమో అని చెప్పి భయపడేసి ఆయన తిరిగి ఆయన వెళ్ళిపోవడము. ఇదంతా మనకు తెలిసినదే. ఆయన వెళ్ళిపోవడము, అక్కడ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ కుమార్తెలు ఇత్రో కుమార్తెలు కనపడము, మోసే అక్కడ నీళ్ళ బావి దగ్గర ఉండడము, వీళ్ళు వాళ్ళ గొర్రెలన్నిటికీ నీళ్లు తోడిపెట్టి ఆయన నీళ్లు తోడిపెట్టేసి వీళ్ళు తీసుకొని పోయి ఇత్రో గారికి పరిచయం చేయడము, ఇవన్నీ మనకు తెలిసినటివే. తర్వాత మోషే గారు పెద్ద కుమార్తెను ఇచ్చి వివాహం చేయడము, షిపోరాను ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది అన్నమాట. వివాహం చేసి జరిగిన తర్వాత ఇక్కడ ఒక విషయం గమనించాలి మనం. ఈ చంపి 40 సంవత్సరములు సకల విద్యలు పొందినవాడు, 40 సంవత్సరములు తల్లి దగ్గర యెకోబేతు దగ్గర ఉన్నాడు. మళ్ళీ అలాగే ఫరో కుమార్తె కుమారుడిగా ఉన్నాడు. అలాగే 40 సంవత్సరాల తరువాత ఇది జరిగి బయటికి వెళ్ళిపోతాడు, మిద్యాన్ దేశానికి వెళ్ళిపోవడము. అక్కడ మళ్ళీ 40 సంవత్సరాలు అక్కడ ఆయన అడవిలో సంచరించుచు ఆయన గొర్రెలను కాసుకుంటూ ఉన్నప్పుడు ఆయన దేవుడు ఒక పొదలో మోషే గారిని దర్శించడము. మోషే గారిని దర్శించిన తర్వాత మోషేను 80 సంవత్సరాలకు దేవుడు పిలవడము. ఆ 80 సంవత్సరాల తరువాత ఈమెను వివాహం చేసుకోవడం. 40 సంవత్సరాల తర్వాత పోయినాడు కదా అక్కడికి, మిద్యాన్ దేశానికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ వివాహం చేసుకోవడము. తర్వాత దేవుడు ఆయనను పిలవడము. 80 సంవత్సరాలలో ఆయన దేవుని సేవకు బయలుదేరడము. ఐగుప్తుకు మళ్ళీ తిరిగి మోషే గారు తిరిగి బయలుదేరుతాడు. అప్పుడు కుమార్తె ఎక్కడుంటుందంటే మోషే గారి భార్య షిపోరా తండ్రి దగ్గర ఉంటుంది. తండ్రి ఇంటిలో ఉంటుంది. ఎందుకంటే పిలిచింది దేవుడు, పంపించింది ఎవరిని? మోషే గారిని పిలిచినాడు. మోషేకు నోటికి తోడై ఉండడానికి అహరోను గారిని పిలిచినాడు కదా. అయితే ఇక్కడ మనం గమనించాల్సిందేమంటే పిలిచిన వారే పోవాలా, పిలిచిన పిలుపు ఉన్న వాళ్ళే పోవాలా, పిలుపు లేని వాళ్ళు పోకూడదు. ఎందుకంటే అబ్రహాం గారిని ఆదికాండం 12 అధ్యాయంలో అబ్రహాం గారిని దేవుడు పిలిచినప్పుడు ఆయన ఎవరెవరిని వెంట పెట్టుకొని పోయాడంటే చూడండి, ఒకసారి చూద్దాము. చూడండి 12వ అధ్యాయంలో లోతును వెంట పెట్టుకొని పోతాడు, వాళ్ళ తండ్రిని వెంట పెట్టుకొని పోతాడు కదా. అంటే నువ్వు నీ స్వజనమును, నీ తండ్రిని, ఇంటిని విడిచిపెట్టి బయలుదేరి నేను చూపించు దేశంకు వెళ్ళుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేస్తా, నువ్వు ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తా, నిన్ను శపించేవారిని నేను శపిస్తా అని దేవుడు పిలిచిన పిలుపుకు లోబడి అబ్రహాం గారు బయలుదేరినప్పుడు ఆయనతో పాటి లోతు వెళ్తాడు అనమాట. లోతు, తెరోహ గారు కూడా
వెళ్తాడు. వెళ్ళినప్పుడు తెరోహా ఉన్నన్ని రోజులు తెరోహా గారి ద్వారా అబ్రహాం గారితో దేవుడు మాట్లాడలేదు, వాడుకోలేదు. తర్వాత దేవుడే ఒక అవకాశం తీసుకొని లోతు గొర్రెల కాపరులకు, అబ్రహాం గారి గొర్రెల కాపరులకు ఒక కలహము కలగజేస్తాడు. ఇద్దరికి వైరం పుట్టిస్తాడు. వైరము పుట్టిందంటే వేరుపడడానికే. అది ఏదైనా దేవుని చిత్తమై ఉండాలైతే స్వనీతితో గొడవపడి పోయేది కాదు. కానీ దేవుని చిత్తమైతే ఆ సమయానికి ఎవరి జీవితంలో ఏ ఉద్దేశం జరగాలో అది జరుగుతుంది అన్నమాట. ఈ అబ్రహాం గారి జీవితంలో ఇంకా కాపరులకు గొడవ పడినప్పుడు అబ్రహాం గారు చెప్తారు లోతుతో, నువ్వు నాతో కూడా ఉండొద్దు, నీకు ఒక ప్రదేశము, నాకు ఒక ప్రదేశం, మొదట నీకే అవకాశం ఇస్తా, నీకు ఏ ప్రదేశం కావాలనో తీసుకో, తర్వాతనే మిగిలినది నేను తీసుకుంటా అన్నప్పుడు ఆయన పచ్చగా ఉన్న సొదొమ గుమరాలను ఆయన ఆశపడి ఆయన తీసుకుంటాడు. మిగిలినది అబ్రహాం గారు తీసుకుంటారు. అయినప్పటికీ ఆయనను దేవుడు బహుగా ఆశీర్వదించి దీవిస్తాడు. ఎప్పుడు లోతు వేరైన తర్వాత అబ్రహాం గారిని దర్శించుతాడు దేవుడు. అబ్రహాం గారిని 13వ అధ్యాయంలో మళ్ళీ వాళ్ళ తమ్ముని విషయంలో గొడవపడి ఆయన ఐగుప్తుకి వెళ్ళిపోతాడు కదా. ఐగుప్తు దగ్గర సొదొమ గుమరాల దగ్గరికి వెళ్ళిపోతాడు అనమాట లోతు. అక్కడ రాజులు తనతో వాళ్ళ తమ్ముని తీసుకొని పోయినప్పుడు యుద్ధం చేసి వాళ్ళ తమ్ముని విడిపిస్తాడు. అయితే 15వ అధ్యాయంకి వచ్చేసరికి అక్కడ దేవుడు మళ్ళీ నీకు నేను పిల్లల్ని ఇస్తా అని చెప్తాడు. అప్పుడు అలాగూ అబ్రహాం గారి జీవితంలో కూడా మనుషులు ఉన్నప్పుడు దర్శించలేదన్నమాట. దేవుడు మాట్లాడలేదు, పిలిచినాడు కానీ ఇంకా వాడుకోవాలంటే తనను వెంబడించే వాళ్ళు ఉండద్దనేసి దేవుడు పక్కన వాళ్ళు పోయిన తర్వాతనే అబ్రహాం గారిని బహుగా ఆశీర్వదించి వృద్ధాప్యంలో 75 సంవత్సరాలప్పుడు దేవుడు ఆయనకు వాగ్దానం చేసి నీకు ఒక కుమారుని ఇస్తా అని చెప్పినప్పుడు 100 సంవత్సరాలప్పుడు కుమారుని అంటే 25 సంవత్సరాలు నిరీక్షణ కలిగి ఉంటాడనమాట. అయితే ఆయన జీవితంలో ఆటంకాలు అభ్యంతరాలు పోయిన తర్వాతనే నిరీక్షణతో ఉన్నప్పుడే దేవుడు అబ్రహాం గారిని వాడుకున్నాడు. ఇక్కడ మోషే గారి విషయంలో తనకు ఐగుప్తుకి వెళ్ళి అక్కడ యుద్ధం చేయాలా, వాళ్ళను బయటికి తీసుకురావాలా, దేవుడు యుద్ధం జరిగిస్తాడు. అక్కడ 10 తెగుళ్ళు రప్పిస్తాడు కదా దేవుడు. ఐగుప్తీల తొలి సంతానపు మరణం చూసినప్పుడు ఫరో రాజు వెళ్ళిపోతాడు అనమాట. అంతవరకు ఫరో రాజు హృదయము దేవుడు కఠినం చేస్తూ వస్తాడు. అయినా సరే తొలిచూరు ఎవరైతే ఉంటారో ఐగుప్తీల పిల్లలు చనిపోయినప్పుడు మీరు వెళ్ళండి నాయన అని చెప్పేసి వాళ్ళను పంపించినప్పుడు వాళ్ళు బయలుదేరే సమయంలో ఈమె సిప్పోరా ఆయనతో కూడా ఉండదన్నమాట. ఎందుకంటే సేవకు ఆటంకంగా ఒకవేళ ఉంటుందేమో. స్త్రీ కదా, స్త్రీ బలహీనురాలు, భార్యలు బలహీనమైన ఘటమని ఎంచి వారిని సన్మానించుడని వాక్యం ఉంటుంది. బలహీనమైన ఘటం కానీ ఆటంకంగా ఉన్నప్పుడు దేవుడు ఆయన పిలిచినప్పుడు తండ్రి ఇంటనే వదిలివేసి పిల్లలను ఆమెను వదిలేసి 80 సంవత్సరాలలో దేవుని కార్యములు చేయడానికి మోషే గారు బయలుదేరి వచ్చినాడు. అప్పుడు మోషే గారు బయలుదేరి వచ్చిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలను విడిపించి తీసుకొని వచ్చేటప్పుడు వాళ్ళ మామ వస్తాడు. వాళ్ళ మామ వస్తానని చెప్పేసి వాళ్ళ మామ విన్న తర్వాత వాళ్ళ మామ వస్తున్నాడని విని మామను ఎదుర్కొని పోతాడు. అంటే ఎదురుగా పోతాడు అనమాట. ఎదురుపోయి అతని మామను ముద్దు పెట్టుకుంటాడు. చూడండి, ఈ దినాలలో తండ్రిని ముద్దు పెట్టుకోవడమే చాలా కష్టంగా ఉంది కదా. తండ్రిని ముద్దు పెట్టుకొని కుమారులకు శ్రమ అని ఉంటుంది వాక్యం. ఎవరు ముద్దు పెట్టుకుంటున్నారు చెప్పండి? తండ్రి లేకోకుండా కుమార్తె కానీ కుమారుడు కానీ మనకు పుట్టలేదు కదా. ఈ లోకపరంగా తండ్రి లేనిది గర్భం రాదు కదా. తండ్రి ఉండాల. తండ్రి ఉంటేనే. కానీ తండ్రిని దినాలలో ఎంతోమంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. తండ్రిని కొడతా ఉన్నారు. తండ్రిని అనాథాశ్రమంలో విడుస్తూ ఉన్నారు. తండ్రిని భిక్షగాన్ని చేస్తూ ఉన్నారు ఎంతోమంది దినాలలో. కాబట్టి ఈ తండ్రులనే పిల్లలు అట్లా చేస్తూ ఉంటే ఈయన మామ అంటే భార్యనిచ్చిన మామ అంటే భార్య కూడా ఎంత గుణవతి అయి ఉంటుంది చెప్పిన మాట విని షిప్పోరమ్మ మోషే గారికి ఆటంకంగా అభ్యంతరకరంగా ఉండకుండా
మీ ప్రజలను విడిపించుకొని రండి, నేను అంతవరకు నా తండ్రి ఇంట ఉంటా, నేను పిల్లలతో ఉంటా ఇక్కడ నేను, మీరు వెళ్ళండి, మీరు జయము పొంది రండి, వచ్చిన తర్వాతనే పిల్లలు నేను మీ దగ్గరికి వస్తాము అని చెప్పేసి మోషే గారికి సపోర్ట్ చేసి పంపించింది ఆమె వెళ్ళలేదు. ఈయన అరణ్య మార్గములో ఉన్నప్పుడు మోషే గారిని మామ కలుసుకొని ముద్దు పెట్టుకుంటాడు. చూడండి ఎంతమంది మామలు మంచి మంచి మాటలు చెప్తా ఉండరు అల్లుళ్ళకు. ఒకవేళ బిడ్డలు గయాలులు అయితే ఎంతమంది మామలు బిడ్డను గద్దించి అల్లుని కుమారునిగా స్వీకరిస్తూ ఉన్నారు చెప్పండి. ఎంతమంది ఇలాగ చేస్తూ ఉన్నారు. ఇక్కడ బిడ్డ మంచిదే, అల్లుడు మంచివాడే. అల్లుడు ఎన్నో కష్టాలలో ఉన్నాడు. ఇక్కడ ఎన్నో కష్టాలు. నత్తివాడు మోషే గారు, నత్తివాడిని నేను మాట్లాడలేను అని ఇశ్రాయేల్ ప్రజలు అనేక సార్లు మోషే గారిని అనేక పర్యాయాలు మాకు తినటకు ఆహారం లేదు, మాకు ఐగుప్తుల సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చినావా, మమ్మల్ని ఇక్కడ చంపడానికి, ఆహారం లేక నీళ్లు లేక మాకేమవసరమని రాళ్లతో నన్ను కొట్టి చంపుతారు ప్రభువా ఇప్పుడు అని మోషే గారు అడిగినప్పుడు ప్రభువు పూరీలను పంపించి మాంసం వాళ్ళకు ఆరగకోకుండా ఉండేంత వరకు ఫుల్ మాంసం పెడతాడు. వాళ్ళు అరణ్య మార్గంలో 40 సంవత్సరాలు నడిపించినాడు దేవుడు. 40 సంవత్సరాలలో వాళ్ళకు ఈ సంవత్సరం మారుతారని దేవుడు తండ్రి ఎదురు చూసింటాడు. కానీ వాళ్ళు మారనందుకు అరణ్యములోనే రాలిపోయిరి అని ఉంటుంది వాక్యం. ఎందుకు మారలేదంటే సనుగుడు గొనుగుడు. ఒక ఏర్పరచుకున్న దైవసేవకుడు, నడిపించే దైవసేవకుడు ఆయన మీద తిరగబడి, ఎందుకు తిరగబడినారు? ఆయన అన్ని అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూసినారు మోషే గారు. అన్ని అద్భుత ఆశ్చర్యకార్యాలు చూసి కూడా వాళ్ళు నిర్లక్ష్యంగా ఉండరు. వాళ్ళు మాకు ఆహారం లేదంటే ఆహారం అడిగితే దేవుడు ఆహారం పంపినాడు. నన్నే కొట్టు మోషే, బండను కొట్టు, క్రీస్తు అనే బండ నేనే, నన్నే కొట్టు, నేనే నీకు నీళ్ళు ఇస్తా అని చెప్తాడు. నన్నే కొట్టు అని ఒక్కసారి కొట్టినప్పుడు మోషే గారు ఆ ప్రజలు చేసేది విసిగిపోయిన ద్వారా 2 సార్లు దేవుని కొట్టి ఆయన ఆ కనానుకు వెళ్ళవలసిన ఆయన నిజంగానండి ఒక నడిపించే నాయకుడు మధ్యలో ఎందుకు పడిపోతాడంటే కేవలం మన ద్వారానే, మన తిరుగుబాటు స్వభావం, మన లోబడిని స్వభావం ద్వారానే ఆయన కనాను రాజ్యం పోలేక ఆ పర్వతం మీద ఆయన అక్కడే చనిపోతాడు. దేవుడే చెప్తాడు, నువ్వు మోషే నువ్వు అది చూడలేవు, మోషే, నేను నిన్ను ఇదో ఇక్కడ చూడండి, పిస్కా కొండ అక్కడ ఆయన మోషే గారు అక్కడ చనిపోతారన్నమాట. ఎందుకంటే ఆయన ప్రజల కోసము, దేవుని మాట కోసము అంతగా వచ్చిన మోషే గారు అక్కడ చనిపోతారు అన్నమాట. చూడండి, దేవుడు చెప్పిన మాటకు లోబడి తన భార్యను కొన్ని దినాలు 40 సంవత్సరములు భార్యను అక్కడ పిల్లలను భార్యను వదిలి కొన్ని దినాలు 40 సంవత్సరములు ఆయన ఐగుప్తులో ఉన్నాడు. 40 సంవత్సరములు మామవారి దగ్గర 40 సంవత్సరాలలో వివాహం చేసుకొని పిల్లలు కానీ 40 సంవత్సరములు గొర్రెలు కాసుకుంటూ కుటుంబంలో ఉన్నాడు. 40 సంవత్సరాలు సేవా జీవితంలో ఉన్నాడు మోషే గారు. చూడండి, 40 సంవత్సరాలు మోషే కాలంలో 40 సంవత్సరాలు ఉన్నప్పుడు షిప్పోరమ్మ కూడా ఎంతో సహకరించింది సేవకునికి. సహకరించింది కాబట్టి మంచి అల్లుడైనాడు మామకు కదా. మంచి అల్లుడైనాడు కాబట్టి మంచి సలహా ఇస్తా అన్నాడు. సలహా ఏం చెప్తున్నాడంటే చూడండి, 12వ వచనం చూడండి, నిర్గమాకాండము 18:12. మరియు మోషే మామైన ఇత్రో ఒక దహన బలులను దేవునికి అర్పింపగా అహరోను ఇశ్రాయేలు పెద్దలందరూ మోషే మామతో దేవుని సన్నిధిని భోజనం చేసిరి. ఆయన కూడా దేవుని సన్నిధిలో దేవుని ప్రజలతో 2 అల్లుళ్ళు అహరోను మోషేతో పెద్దలతో ఇశ్రాయేల్ అందరితో కలిసి ఆయన కూడా భోజనం చేసినాడు అనమాట. బలిపీఠం కట్టి దహన బలులు అర్పించినారంటే ఆత్మీయంగా ప్రార్థనలో ఆయన కూడా వచ్చి అల్లుని దగ్గరికి వచ్చి ఆయన కూడా కృతజ్ఞత చెల్లించుకున్నాడు. ఇలాగూ ఆయన అల్లుడు శ్రమపడేది ఆయన చూడలేక చూడండి,
14 కూడా చదువుకుని చూడండి. మోషే ప్రజలకు చేసినదంతయు అతని మామ చూచి, నీవు ఈ ప్రజలకు చేయుచున్న ఈ పని ఏమిటి? ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీవు మాత్రం కూర్చుండగా ప్రజలందరూ నీ యొద్దకు వచ్చి నిలిచి ఉండుట ఎలా అని అతన్ని అడుగగా, దేవుని తీర్పు తెలుసుకొనుటకు ప్రజలు నా యొద్దకు వచ్చేదరు. వారికి వ్యాజ్యము ఏదైనాను కలిగినడల నా యొద్దకు వచ్చేదరు. నేను వారి విషయమై న్యాయము తీర్చి దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పాను. అందుకు మామ ఇచ్చే సలహా ఏమంటే, అందుకు నీవు చేయుచున్న పని మంచిది కాదు. ఎందుకంటే ఉదయం నుండి సాయంకాలం వరకు నువ్వు కూర్చొనే ఉంటే ఎట్లా? నువ్వు ఒక నాయకునివి కదా అని చెప్పేసి ఇక్కడ ఆయన చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? నీవు నాతోనున్న ఈ ప్రజలు నిశ్చయముగా నువ్వు నలిగిపోతావు. ఈ పని నీకు మిక్కిలి భారము. అల్లుని గురించి చెప్తున్నాడు. ఇప్పుడు కొడుకుకు భారం తగిలితే తల్లిదండ్రులకు, కూతురుకు భారం తగిలిన తల్లిదండ్రులకు బాధ అవుతుంది. నా బిడ్డ కష్టపడతా ఉంది, నా కొడుకు కూడా కష్టపడుతున్నాడు అని బాధ అయ్యి వాళ్ళని సుఖపెట్టే మార్గము ఎన్నెన్ని ఆలోచన చేస్తాం మనం కదా. కానీ ఇక్కడ అల్లునికి శ్రమ తగులుతూ ఉందని మామ చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే, మామ నీకు మిక్కిలి భారం, అది నీ ఒక్కడవే చేయజాలవు. కాబట్టి నా మాట విను. నేను నీకు ఆలోచన చెప్తా. నీకు తోడై ఉండున్న ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని యొద్దకు తేవలేను. నువ్వు దేవుని సమక్షంలో నువ్వు ప్రార్థన చేస్తూ ఉండు. ఈ మాట వినే యెహోషువ అమాలేకీయులతో యుద్ధం జరిగేటప్పుడు మోషే గారి 2 చేతులు పైకెత్తినప్పుడు జయం వచ్చింది. ఆయన చేతులు దించినప్పుడు అపజయం వచ్చింది. యెహోషువ కత్తివాడి చేత యుద్ధం జరిగిస్తూ వచ్చినాడు మోషే పైకి చేతులు ఎత్తినప్పుడు. అయితే ఆ చేతులు కిందికి పడిపోకుండా అన్నప్పుడు 2 పైన చేతులు పెట్టి 2 గుంజలు మాదిరి పెట్టేసి వాటికి తాళ్ళతో కట్టి ఎననుగు అక్కడ గిబియా లోయలో ఒక అయ్యా లోయలో యెహోషువ గ్రంథంలో ఉంటుంది ఆ మాట. అక్కడ యుద్ధము జయం వస్తుంది. అక్కడ అది సూర్యచంద్రులను ఆపుతాడు దేవుడు ఒక దినమెల్లా. కాబట్టి అట్లా ఇక్కడ చెప్పినట్టుగా మామ నువ్వు దేవుని దగ్గర ఉండు. దేవుడు నీకు తోడై ఉండును. ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందుండి వారి వ్యాజ్యములు దేవునికి తెలియచి నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్రమును బోధించి వారు నడవవలసిన త్రోవన వారు చేయవలసిన కార్యములు వారికి తెలుపు. అంతే. అయితే నువ్వేం చేస్తావంటే, నీవు ఈ ప్రజలతో సామర్థ్యము, దైవభక్తి, సత్యాశక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకడుగాను, 100 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులుగా నియమించు. ఈ మాట విను మోషే అల్లుడు, నా మాట విను. నువ్వు ఒక్కనివే కష్టపడద్దు నాయనా. నువ్వు కష్టపడతా ఉన్నావు. ఇప్పుడు నీ భార్యను తెచ్చినా, నీ పిల్లల్ని తెచ్చినా నీ దగ్గరికి నువ్వు వాళ్ళను కూడా చూసుకోవాలా. ఉదయం నుండి సాయంత్రం వరకు వాళ్ళకు తీర్పులు తీరుస్తా నువ్వే ఉంటే ఎట్లా? నువ్వు దేవుని సన్నిధిలో ఉండు, కనిపెట్టు దేవుని సన్నిధిలో. ఆయన నీకు ఏం చెప్తాడో అది ప్రజలకు చెప్పు. ప్రజలలో ఎవరిని ఎన్నుకోవాలంటే సామర్థ్యము, దైవభక్తి, సత్యాశక్తి, లంచగొండులు ఇవి ఉండకూడదంట. తిమోతి పత్రికలో కూడా, తిమోతిలో అనుకుంటా దేవుడు అక్కడ కూడా రాసి పెట్టినాడు ఎవరు ఎట్లాగా ఉండాలని. తీతో చూడండి, చూద్దాము. అక్కడ దేవుడు ఏం చెప్తాడంటే, మీరు ఎలాగ ఉండాలా సంఘములో ఉన్నవారు సంఘంలో ఉన్నవారు ఉపదేశించుటకును చూడండి, ఒకసారి చూడండి మీరు కూడా. 2 తిమోతి 3:17 చూడండి. సన్నద్ధుడైన పతి సత్కార్యమును సంపూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్షణ చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఇక్కడ ఇట్లాంటి వాళ్ళు సంఘములో ఉండాలంట. సన్నద్ధుడై
సన్నద్ధుడై ప్రతి సత్కార్యమును సంపూర్ణంగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము దీని ద్వారా దేవునికి మహిమ వస్తుంది. ప్రతి దాని ద్వారా దేవునికి మహిమ వస్తుంది అన్నమాట. అలాగే మోషే గారికి చెప్పినాడు వాళ్ళ మామ చెప్పిన మాట విని ప్రజలను అలాగ ఏర్పరిచి ప్రజల పక్షంగా దేవుడు చెప్పేది చెప్పి ఇశ్రాయేలు ప్రజలను క్షేమంగా నడిపించాలని చూశాడు. కానీ అరణ్యములో రాలిపోయినారు. 6 లక్షల కాల్బలం అని ఉంటుంది. అంతమందిని నడిపించిన మోషే గారు ఎన్నో సనుగుల మధ్య గొనుగుల మధ్య వాళ్ళు కొట్టడానికి వచ్చినప్పటికీ ఎన్ని మాటలు అంటారో 40 సంవత్సరములు కదా. 40 సంవత్సరములలో దేవుడు మోషేకు తోడయుండి నడిపించినాడు. మోషేకు తోడయుండి నడిపించి జయమిచ్చి మోషే గారు వాళ్ళ మామ మాట ఏ మాట శ్రేష్టమైనది శ్రేష్టం కానిది అని కూడా జ్ఞానము గ్రహింపు దేవుడు మోషే గారికి పిలిచిన పిలుపును బట్టి వచ్చినాడు. వచ్చి తన దేవుని పిలుపును దేవుని చిత్తమును నెరవేర్చినాడు. అయితే అంతమందిలో యెహోషువ కాలేబు గారు ఇద్దరు మాత్రమే ఆ పరమ కానానుకు వాళ్ళు ఇద్దరే వచ్చినారనమాట. కాబట్టి మనం కూడా మన జీవితాలలో ఎలాగ ఉండాలా ఎలాగ ఉండకూడదు మామ అల్లుండ్లే కాదు, ఇది ఎవరికైనా ఇది వర్తిస్తుంది. అలాగే చూడండి ఆదికాండం గ్రంథం చూడండి ఒకసారి. ఆదికాండం గ్రంథం 30వ అధ్యాయము 25, 28 చూడండి. రాహేలు యోసేపును కనిన తరువాత యాకోబు లాబానుతో, నన్ను పంపివేయము, నా చోటికి నా దేశమునకు వెళ్ళేదను, నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించు, అప్పుడు నేను వెళ్ళేదను అని వారి కోసము నీకు కొలువు చేసి తిని నేను నీకు కొలువు చేసిన దినములు నీవెరుగుదువు కదా అని చెప్పాను. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీద నున్న ఎడల నా మాట విను, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించానని శకునము చూసి తెలుసుకొంటినని చెప్పాను. మరి అతడు, నీ జీతం ఇంతయని నాతో స్పష్టముగా చెప్పుము, అది ఇచ్చేదన నేను. చూడండి ఇక్కడ యాకోబు లాబాను కదా. యాకోబు లాబాను మామాల్లుండ్లు. ఇక్కడ ఈ మామ ఎటువంటి వాడంటే జీతగాని చేసుకున్నాడు మామను. ఇల్లరికం అంటారు కదా. ఇల్లరికం పోతే ఏంది అది? జీతగాడు, జీతం లేని పనివాడు అన్నమాట ఇల్లరికం ఉన్నవాడు, అంతే కదా. ఈయన ఇల్లరికం పెట్టుకోవాలని నీకు జీతం ఎంతో చెప్పు, నేను ఇస్తా, నువ్వేం నష్టపోవద్దు, నీకు జీతం ఇస్తా. పోనీ జీతం ఏమన్నా చక్కగా ఇచ్చినాడా? ఎన్నోసార్లు అల్లుని మోసం చేసిన మామ లాబాను కదా. ఎందుకంటే రాహేలును బహుగా ప్రేమించినాడు కాబట్టి దేవుడు శ్రమ అనుమతి ఇచ్చినాడు. ఎందుకంటే ప్రేమించుట ద్వారా శ్రమ అనుమతి ఇచ్చినాడు. చూడండి లాబాను ఇది ఆదికాండం 29:10. యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెకు రాహేలును తన తల్లి సహోదరుడు లాబాను గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరకు వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టాను. యాకోబు రాహేలును ముద్దు పెట్టుకొని వెలుగెత్తి ఏడ్చాను. ఎందుకంటే బంధువు ఏమవుతుంది, మరదలవుతుంది. మరదలను తెలియకోకుండానే అసలు ముద్దు పెట్టేసుకున్నాడు అనమాట. తెలిసి ముద్దు పెట్టుకున్నాడా తెలియకుండా ముద్దు పెట్టుకున్నాడా కానీ ముద్దు పెట్టుకొని నీళ్లు తోడి అన్నీ చేస్తాడనమాట. ఇక్కడ చూడండి ఇంకా ఇది 16 చూద్దాం. లాబానికి 2 కుమార్తెలుండి వారిలో పెద్దదాని పేరు లేయ, చిన్నదాని పేరు రాహేలు. లేయ జబ్బు కళ్ళగలది, రాహేలు రూపవతి సుందరి అయి ఉండెను. యాకోబు రాహేలును ప్రేమించి చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదనని చెప్తాడు. ఎందుకంటే
ప్రేమలో శ్రమ ఉంటుంది. ప్రేమలో ఏముంటుంది? శ్రమ ఉంటుంది. ఎందుకు శ్రమ ఉంటుందంటే యేసు ప్రభు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, విడువక నీడలో కృప చూపుచున్నాను అని ఉంటుంది వాక్యం నిర్గమాకాండ, ఇర్మియాకాండ. అలాగే నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని హెబ్రీ 13లో ఉంటుంది కదా. కానీ ఎందుకు విడువడు ఎడబాయడంటే ప్రేమించినడు, నిన్ను నన్ను ప్రేమించినడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించినట్టు యోహాను సువార్తలో. కాబట్టి ప్రేమించిన ఆయన ఏం చెల్లించాడు? మన కోసం క్రైమ్ చెల్లించాడు, ప్రాణం పెట్టినాడు. ఆయన ప్రాణము మన కోసం ఆయన ప్రాణం పెట్టినాడు. ప్రాణం పెట్టి సిలువలో మరణించి మళ్ళీ మనకు కనబరుచుకోవడానికి, ఎందుకంటే సజీవుడై తిరిగి లేచి ఆ ప్రేమను వెల్లడి చేస్తున్నాడు మన కోసం. ఆ రక్తం ఇచ్చి వెల ఇచ్చి మన వాళ్ళు కొన్నాడు ఆయన. ప్రేమ ఏం చేస్తుందంటే ప్రేమకు ఏం అవధులు ఉండవు. ప్రేమ ఏది కోరదు. ప్రేమ ఎప్పుడు అమర్యాదగా నడుచుకోదు, కోపపడదని ఉంటుంది కదా. ప్రేమ ఎంతో ఇచ్చేదిగా ఉంటుంది, కానీ ఏదైనా క్రైమ్ చెల్లించేదిగా ఉంటుంది. కానీ ప్రేమ తీసుకునేదిగా ఉండదు. ప్రేమ ద్రోహ కార్యాలు చేయదు. అంతరంగంలో ఒకటి, బయటికి ఒకటి ప్రేమ ఉండదు. ప్రేమ నటన ఉండదు. ప్రేమ యథార్థత ఉంటుంది. యథార్థత అంటే క్రియామూలకంగా ఉంటుంది. యేసు ప్రభు కూడా క్రియ చేసినాడు సిలువలో, నీకోసం నా కోసము త్యాగం చేసి ఆయన బోధించినదే కాకుండా ఆయన క్రియ చేసినాడు. ఆ క్రియ ఏమంటే సిలువలో మరణించినాడు. ప్రేమ తన్ను తాను చంపుకునేంతగా ప్రేమించినాడు ఆయన. అలాగే ఈయన యాకోబు గారు కూడా రాహేలును ప్రేమించినాడు. ప్రేమించినందుకు ఈయన ఏం చేసినాడు? 7 సంవత్సరాలు కొలువు చేసినాడు. ఒక భార్య కోసం, భార్య కావాలనుకొని, ఇంకా కావాలనుకొని మనసులో, ఎందుకు? ఆమె రూపవతి అంట, ఆమె రూపవతి సౌందర్యవతి అని ఆమెను ప్రేమించినాడంట. రూపవతి సౌందర్యవతి అయితే ప్రేమించుతారా? ప్రేమించితే వాక్యం సామెతలలో ఏముంటుంది? అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అని ఉంటుంది సామెతలు 31 కదా. కాబట్టి అందము మోసకరము సౌందర్యం వ్యర్థమైన వాటి కోసము యాకోబు గారు తన గురి మర్చిపోయినాడు. ఎందుకు ఈయన అక్కడికి పోయినాడు? ఎందుకు పోయినాడు అక్కడికి అంటే ఇంట్లో తప్పు జరిగిపోయింది. ఏం తప్పు జరిగిపోయింది? అన్నను మోసం చేసినాడు, తండ్రిని మోసం చేసినాడు. ఎక్కడ నన్ను అన్న చంపుతాడో అని చెప్పేసి బయలుదేరినాడు అనమాట. బయలుదేరి ఎక్కడ పోయినాడంటే వాళ్ళ మామ దగ్గరికి, వాళ్ళ మామ ఊరికి పోయినాడు. మామ ఊరికి పోయేసరికి అక్కడ మందలకు నీళ్లు పెడతా అక్కడ బావి దగ్గర కనపడినాడు. అంతకుముందు ఏం జరిగింది? మధ్యలో చంపుతాడని చెప్పేసి జ్యేష్ఠత్వం హక్కు తీసేసుకుంటాడు కదా. ఆయనకు 27-36లో ఉంటుంది అన్నమాట. ఏశావు యాకోబు అన్న పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు 2 మార్లు మోసపుచ్చాను, నా జ్యేష్ఠత్వము తీసుకొనేను, ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దీవెన కూడా తీసుకొని పోయాను అని చెప్తాడు. జ్యేష్ఠత్వం తీసుకుంటాడు, తండ్రి యొద్ద నుండి రావాల్సిన ఆశీర్వాదమును కూడా దొంగతనం చేసుకొని తీసుకుపోతాడు. కానీ తీసుకుపోయినప్పుడు ఏమన్నా ఆశీర్వదింపబడినాడా? ఆశీర్వదింపబడలేదు. శ్రమల పాలైనాడు కదా. యాకోబు తండ్రిని మోసం చేసి, తండ్రి ఇంట నుండి వెళ్ళిపోయి, తండ్రికి మోసం చేసి, అన్నకు మోసం చేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడ కొన్ని దినాలు అక్కడే ఉంటాడు. కొన్ని దినాలు అక్కడే ఉన్న తర్వాత ఈ రాహేలును వాళ్ళ మామ లాబాను ఏం చేస్తాడంటే మోసగిచ్చి ముందు లేయానిచ్చి పెళ్లి చేస్తాడు. మొదట లేయానిచ్చి పెళ్లి చేస్తే లేయా కోసం మళ్ళీ 6 సంవత్సరాలు, రాహేలు కోసం 7 సంవత్సరాలు ఇలాగూ ఆయన కొలువు చేస్తాడు. ఆయన కొలువు చేసి 20 సంవత్సరాలు కొలువు చేస్తాడు. కొలువు చేసినా కూడా ఆయన ఏమన్నా జీతము పెంచినాడా అంటే 10 సార్లు జీతం మారుస్తాడు ఆయన. 31వ అధ్యాయం చూస్తే 10 మార్లు నాకు జీతం మార్చను అని ఉంటుంది 6వ వచనం. ఇలాగ మామ అల్లునికి జీతం ఇవ్వడం ఏంది? అరే, నా 2 బిడ్డలను పెళ్లి చేసుకున్నాడు,
వాళ్ళకు పిల్లలైనారు, వాళ్ళకు కుటుంబం ఉంది. నాకు కొడుకులు ఉండరు. ఎవరికి లాభానికి కొడుకులు ఉండరు. కొడుకులు ఉండరు. నా కొడుకులకు అల్లుని సంపాదన చేస్తూ ఉన్నాడు. ఈ కొడుకులు ఏం చేస్తూ ఉన్నారో మరి. కొడుకులు అంటారు 31వ అధ్యాయంలో చూస్తే, లాబాను కుమారులు తన తండ్రితో ఏమంటున్నారంటే, కలిగినది యావత్తు యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ ఆస్తి సంపాదించి చెప్పుకొని మాటలు యాకోబు వినెను. మన ఆస్తి అంతా యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించనని చెప్పుకొనిన మాటలు యాకోబు వినెను. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండరు. యాకోబు లాబాను కుమారులు మాట్లాడుకుంటూ ఉండరు. అది విన్నాడు. విన్న తర్వాత వీళ్ళ ఇద్దరి భార్యలను పొలంలోకి పిలిపించి, నేను ఇక్కడ ఉండను, ఇంకా నేను నా దేశానికి పోతా, నేను మీ నాయన్ని మీరు అడగండి అని చెప్తాడు. భార్య మాట కాదని లేదు కదా. భర్తలు ఎవరైనా భర్త మాటలు భార్యలు ఎవరు కాదనేదానికి లేదు. ఎందుకంటే భర్త చెప్పిన మాట వినాల ఆ కాలంలో. ఈ కాలంలో అయితే ఎవరు వినలేదు. ఎందుకంటే చట్టాలు వచ్చినాయి. బెదిరిస్తూ ఉండరు. భార్యలను భర్తలు బెదిరిస్తూ ఉన్నారు, భర్తలు భార్యలను బెదిరిస్తూ ఉన్నారు. భార్యలు లోబడకపోతే వివాహేతర సంబంధాలు పెట్టుకుంటూ ఉన్నారు. భర్తలు తప్పు చేస్తే భార్య నువ్వే తప్పు చేస్తే నేనెందుకు చేయను అని భార్యలు ఎంతోమంది దినాల్లో అక్రమ సంబంధాలు పెట్టుకొని కుటుంబాలు నాశనం చేసుకొని విచ్ఛిన్నం చేసుకుంటూ ఉన్నారు. దినాలలో పంతాలకు పట్టింపులకు పోయి. కుటుంబం అంటే అత్తమామలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, మరి కుటుంబంలో వారి పిల్లలు ఉంటారు, మర్దులు ఉంటారు, ఆడపడుచులు ఉంటారు, మరి అలాగే తోడికోడన్లు ఉంటారు. ఇట్లా ఉంటారు అందరూ. కుటుంబం అంటే ఒక్కరు ఉండరు ఎప్పుడు. కుటుంబము అంటే అందరూ కలిసేదాన్ని కుటుంబం అంటారు. ఎవరి కుటుంబాలు వాళ్ళ ఉండే. అయితే ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు యాకోబు, నేను నా తండ్రి ఇంటికి పోవాలంగా, నా తండ్రి యొద్దకు నా స్వదేశానికి నేను వెళ్ళాలా, నన్ను పంపు మామా అంటున్నాడు. నన్ను పంపు మామ అంటే ఆయన పంపించడంలే. ఆయన ఎందుకు పంపించడం లేదు? నిన్ను బట్టి నాకు ఆశీర్వాదం వస్తూ ఉంది, నువ్వు పోవద్దు, ఉండు ఇంకా కొన్ని దినాలు అని చెప్తా ఉన్నాడు. వాళ్ళ భార్యలకు చెప్పి, సరే మనం మన దేశానికి పోదాం పాండి అని పోయేటప్పుడు వాళ్ళ అన్న కూడా దేవుడు చూడండి, దేవుడు కొన్ని పరిస్థితులకు అనుమతిస్తాడు. చెప్పినా కదా, దేవుడు అక్కడ ఏమో మోషే గారికి షిప్పోరాను తండ్రి దగ్గర పెట్టేసి ఐగుప్తి ప్రజలను బయటికి తీసుకొని వచ్చినాడు. ఇక్కడేమో రాహేలు లేయాను ఇద్దరిని వాళ్ళ కుటుంబమును తీసుకొని బయలుదేరుతూ ఉంటే అన్న చంపుతాడేమో అని భయము తనకు పోయిందనమాట. తనకు భయం ఉంది, కానీ చంపుతాడేమో అని కానుకలు పంపించి, మళ్ళీ తర్వాత పన్నులను పంపించి, తర్వాత లేయాను పంపించి, తర్వాత రాహేలును అట్లా పంపించి ఒంటరిగా మిగిలిపోతాడు. అక్కడ ఒంటరిగా మిగిలిపోయినప్పుడు దేవుడు దర్శించి తన పేరును మార్చి అక్కడ తనను దేవుడు బలపరిచి యాకోబును ఇశ్రాయేలుగా మారుస్తాడు. అక్కడ రాత్రి పెనుగులాడతాడు అనమాట దేవునితో. కాబట్టి దేవుడు అక్కడ చేసిన ఒప్పందం ప్రకారం అక్కడ వాళ్ళ అన్న హృదయాన్ని మారుస్తాడు దేవుడు. అన్న ఎదురుగా వచ్చి యాకోబు గారిని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, నాకెందుకునైనా ఈ బహుమతులు, నాకు కూడా దేవుడు చాలా ఇచ్చినాడు, నాకు వద్దు ఇవి అని నేను చెప్పేసి, అది దేవుడు నీకు ఇచ్చిన దేశమును నువ్వే పో, నువ్వే ఉండు, నేను వేరొక దగ్గర ఉంటా అని చెప్పి ఎంతగా దేవుడు అన్న మనసు ఏశావు మనసు మార్చినాడు. అంటే దేవుడు ఏదైనా చేయగలడు. శత్రువులను మిత్రులుగా చేయగలడు, మిత్రులను శత్రువులుగా చేయగలడు, ఒకరి మీదికి లేపగలడు. అక్కడ కూడా యాకోబు గారు ఏ విధంగా నేను పోతా మా ఇంటికి, నా తండ్రి ఇంటికి నేను పోవాలా, నా తండ్రిది నాకు శాశ్వతము, నేను నీ యొద్ద ఎందుకుంటా, నన్ను ఒక జీతగానిగా చూస్తా ఉన్నావు, ఒక పనివానిగా చూస్తూ ఉన్నావు నన్నని ఇక్కడ యాకోబు గారు మామతో అని వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయి తన స్వదేశమునకు చేరి అక్కడ నుండి మళ్ళీ తిరిగి ఎన్నో కష్టాలు. ఆశీర్వాదం వచ్చిందనే పేరు, తండ్రి ఆశీర్వదించినాడని ఆ జ్యేష్ఠత్వం హక్కు వచ్చిందనే కానీ సంతోషమే లేదు ఆయన జీవితంలో. నా జీవితంలో కూడా అంతేనండి. మనకు సంతోషం, దేవుని నమ్ముకుంటే ఏదో సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, అష్టైశ్వర్యాలు ఉంటాయి, సుఖభోగాలు ఉంటాయి, లేదా అందరూ మన దగ్గరే ఉంటారు అనేది లేదండి. ఎవ్వరూ మన దగ్గర ఉండరు.
ఎవ్వరు మన దగ్గర ఉండరు. చూడండి యాకోబు గారిని చూడండి, ఎవరైనా యాకోబు కాడ ఉండారా? అందరినీ పంపించేసినాడు. ఒంటరిగా ఒక రాత్రి అంతా దేవుని దగ్గర పెనుగులాడి అయినా పెనుగులాడి యాకోబు అక్కడ జయం పొందుతాడు. అయితే తిరిగి మళ్ళీ కరువు వచ్చాది, మళ్ళీ ఐగుప్తు దేశంకు యోసేపు దగ్గరికి పోతాడు, కుమారుడి దగ్గరికి పోతాడు. అక్కడ మృతి పొందుతాడు ఆయన కాని దేశంలో ఆయన మృతి చెంది మళ్ళీ తిరిగి ఆయన దేశంలోనే యోసేపు గారు పాతి పెడతాడు. కానీ మళ్ళీ యోసేపు కూడా ఐగుప్తులో చనిపోయినప్పుడు ఆ ఇశ్రాయేలుడైన యోసేపు ఎముకలను కూడా తిరిగి మళ్ళీ ఇశ్రాయేల్ వారి యుద్ధనే వాళ్ళ పితరుల స్వాస్థ్యంలోనే వీళ్ళు పాతి పెట్టబడతారండి. మోషే గారు కూడా అంతే, ఒంటరివాడు. తన భార్య బిడ్డలను వెంట పెట్టుకొని పోయినాడు. గుడారం లేదు తనకి ఈ లోకంలో తను ఉండడానికి నివసించడానికి ఏమీ లేదు. ఇశ్రాయేల్ ప్రజలతో అరణ్య మార్గంలో దేవుడు ఆ పైన మేఘస్తంభం అయ్యి అగ్నిస్తంభం అయ్యి నడిపించిన కొలది ఎప్పుడు ఆయన ఆహారం పెడితే అప్పుడే తింటూ ఎంతో శ్రమ ఓర్చుకుంటూ మోషే గారు కూడా తన భార్య పిల్లలతో ఆ పర్వతము మీద ఆయన మరణించి కనాను దేశంలో ప్రవేశించలేకపోయాడు. ఎందుకంటే ఒక్కటి అవిధేయత ద్వారా మోషే గారు అట్లా. యాకోబు గారు కూడా తన మామ దగ్గర నుండి తన సొంత జనముల యొద్దకి, తన సొంత వారి యొద్దకు వచ్చాడు. ఇక్కడ మామ అయితే మోసగించి జీతము మారుస్తూ వచ్చాడు. మరి వాళ్ళ కుమార్తె కూడా తన యొద్ద ఉన్న వెండి బంగారు విగ్రహాలు తెచ్చుకుందేమో, వాటిని మళ్ళీ వెతుక్కుంటూ వాళ్ళ దగ్గరికి వస్తాడు. వాళ్ళ కుమార్తె దొంగిలించిందని చెప్పినప్పుడు, అవి కనబడినప్పుడు రాహేలు కూడా తను మార్గమధ్యంలో చనిపోయినప్పుడు చాలా ఏడుస్తాడు యాకోబు గారు. వాళ్ళ మామ కూడా తిరిగి వెళ్ళిపోతాడు, ఇంకా అవి దొరకలేదని చెప్పేసి తిరిగి వెళ్ళిపోతాడు. ఇంకా మళ్ళీ కనపడడు. కానీ రాహేలు మార్గమధ్యంలోనే బిడ్డను కని చనిపోతుంది అన్నమాట. చనిపోయిన తను రోడ్డు పక్కనే పాతి పెట్టబడతారు. ఎవరైతే తీసివేశారో నన్ను మనం దేవునితో ఉంటాం. లేయాను తీసివేశారు. లేయా తన పితరుల సమాధులలో యాకోబు దగ్గర పాతి పెట్టబడింది. రాహేలును ప్రేమించినాడు కానీ రాహేలు తనతోటి పోలేకపోయింది రాహేలు. ఎందుకంటే విగ్రహాలను తీసుకొని దొంగతనము చేసి దొంగిలించిందనమాట. కాబట్టి గర్విష్ఠితనంగా ఎవరు ఉండొద్దు. అన్నీ వదిలివేయండి, దేవుని మీద ఆధారపడండి. ఒక మామేమో మంచివాడు, ఒక మామేమో మోసగాడు. ఎలాగ ఉన్నారు మామలైనా సరే, తండ్రులైనా సరే, ఎవరైనా సరే వాక్యం వినేవారు ఎలాగ ఉన్నారు మీరు? మోసగాళ్ళలాగా ఉంటారా? మోసగాళ్ళు ఎప్పుడు దేవుని రాజ్యం చేరలేరండి. ఎందుకంటే లాబాను అంతమట్టుకే శకునం చూసేవాడు. లాబాను అల్లుని జీతగానిగా చేసుకున్నాడు. అల్లుని ఇల్లరికం చేసుకొని ఒక బానిసగా చేయాలని చూశాడు. అయితే ఆదికాండం 28 అధ్యాయంలో వచ్చిన యాకోబు గారి దర్శనం, అది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, ఇది బేతేల్ అని పేరు పెట్టాడు అక్కడ దర్శనం వచ్చినప్పుడు. ఆ దర్శనము నెరవేర్చబడుటకు దేవుడు అక్కడ రేపి యాకోబును అక్కడ తనకు 10 మార్లు జీతము మార్చిన ఇతని దగ్గర ఎందుకు ఉండాలా, ఇన్ని సంవత్సరాలు ఎందుకు నేను కొలువు చేశాను అని దేవుడు అతనికి బుద్ధి పుట్టించి యాకోబు గారిని తిరిగి తన దేశం తీసుకొని వచ్చాడు. మీరు కూడా తిరిగి రండి దేవుని దగ్గరికి. ఎవరైనా తప్పిపోయారేమో, పడిపోయారేమో, ఏ సమస్యల్లో ఉన్నారో నాకైతే తెలియదు, కానీ దేవునికి చెప్పండి. ఆయన చూచే దేవుడు, ఆయన మీ ప్రార్థన ఆలకించే దేవుడు. మీ ప్రార్థన కూడా ఆయన చెవులు వినుటకు సిద్ధపరచుకొని ఉన్నాడు. ఆయన కూడా పిలవండి. ప్రభువా, నేను కూడా నీకు అతిక్రమముగా నా అల్లుని లోబర్చుకోవాలనుకున్నాను, నా అల్లుని నా బిడ్డకు లోబర్చాలనుకున్నాను, నా అల్లుని చేతగాని వానిగా చేసి నా బిడ్డ ఆడినట్లు, నా బిడ్డ చెప్పినట్లే నా అల్లుడు అనుకున్నాను ప్రభువా. నా కూతురు గయాలితనం నుండి విడుదల ఇచ్చి రాహేలులాగా గర్వించకుండా, అందము సౌందర్యను బట్టి గర్వించకోకుండా నా అల్లుడు చెప్పిన మాట నా బిడ్డ వినున్నట్లుగా సహాయం చేయి ప్రభు అని మామలు అడగండి. అల్లుళ్ళు కూడా మామను అల్లుడు మోషే గారు ముద్దు పెట్టుకున్నాడు. ఎందుకంటే మామ మంచివాడు. తన కుమార్తెను తన దాపున చేర్చుకున్నాడు. కష్ట సమయములో, అరణ్య మార్గములో, శ్రమలలో తనకు తోడుగా ఉండనీకి, తన భార్యను కూడా కష్టపెట్టి
మోషే గారు తన భార్యను అరణ్యములోకి ఇత్రో తెచ్చినప్పుడు తన భార్య బిడ్డలు మోషే గారితో వెళ్ళాడు. ఇత్రో తిరిగి వెళ్ళిపోతాడు, మళ్ళీ తన దేశంకు తన మామ వెళ్ళిపోతాడు, తన భార్యను మోషే గారి దగ్గర వదిలి వెళ్ళిపోతాడు. ఈనాడు ఎంతమంది మామలు అల్లుళ్ళ దగ్గర బిడ్డలు లేకుండా చేస్తున్నారు. నా బిడ్డ నా దగ్గరే ఉండాలని, నా బిడ్డ నా అల్లుడు కొడుతున్నాడని, తిడుతున్నాడని, నా అల్లుడు సాధిస్తున్నాడని, అనుమానపడుతున్నాడని ఎంతమంది మీరు అల్లుని దగ్గర బిడ్డను ఉంచకోకుండా తీసుకొని వెళ్తున్నారు. దయచేసి మామలు ఆలోచించండి, అలా చేయొద్దండి. వాళ్ళు భార్యాభర్తలు, దేవుడు జత చేసిన వారిని మనుషులు వేరుపరచకూడదండి. ఖచ్చితంగా మీరు మామలు అడగండి. అల్లుళ్ళు కూడా అలాంటి మంచి మామలను, ఇత్రో లాంటి మామలుగా ఉండే మామలను అల్లుళ్ళు ప్రేమించండి, తండ్రిగా భావించండి, ఆత్మీయమైన తండ్రిగా తల్లిగా భావించండి. వాళ్ళను ఏ సలహాలు వాళ్ళు చెప్తున్నారు, ఇవి శ్రేష్టమైనటివేనా? ఇవి ఎవరి బిడ్డ క్షేమం కొరకు చెప్తున్నాడా, అల్లుని క్షేమం కొరకు చెప్తున్నాడా? అల్లుడు క్షేమమే బిడ్డ క్షేమము. ఎప్పుడైనా అల్లుడు మరి బిడ్డ క్షేమం కొరకు చెప్తే స్వార్థపరుడుగా ఉంటాడు ఎవరైనా, మామ అల్లుళ్ళు కానీ ఎవరైనా. కాబట్టి ఎవరు ఎలాగ ఉన్నారో మీకు వివేచించుటకు నేను జ్ఞానమునిచ్చి ఉన్నానంటున్నాడు. జ్ఞాన వివేకములు మనకు ఇచ్చినాడు దేవుడు, ఆలోచన శక్తి ఇచ్చినాడు. అల్లుళ్ళైన వారు ఆలోచించండి, దేవుని కార్యములను అశ్రద్ధ చేయకండి. యాకోబు గారు అక్కడ మామ మాట వినలేదు, తన స్వదేశంకు తను తిరిగి వెళ్ళాడు. తను ప్రజలలో తనకు ఆశీర్వదించే వారికి ఆది కాండంలో 12వ అధ్యాయంలో అబ్రహాం గారిని, ఇస్సాకు గారిని, యాకోబు గారిని ఏ విధంగా ఆశీర్వదించాడో దేవుడు, ఆ విధంగా నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. మోషే గారికి మరణించినప్పటికీ, ప్రజలు ఎంతో తిరుగుబాటు చేసినప్పటికీ, కుటుంబ సభ్యులు నీ మీద తిరుగుబాటు చేసినప్పటికీ, ఎంత ఏం చేసినప్పటికీ దేవుడు ఖచ్చితంగా దేవుని రాజ్యంలో నువ్వు ఉండేలాగున దేవుడు సిద్ధపరుస్తాడు నిన్ను. ఇప్పుడు మోషే గారు కూడా అక్కడ మన కోసము విజ్ఞాపన, దేవుని సన్నిధిలో అందరూ దేవుని ఆరాధిస్తూ ఉంటారు. మన ప్రభువు మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. మోషే గారిని దేవుని ప్రభు యందు నిరీక్షణ ఉంచి ప్రభులో మనం ఉంటే, ఈ లోకంలో మనం నిద్రించి మనం సమాధి చేయబడినప్పుడు, మహిమ శరీరంతో మనం లేపబడినప్పుడు నిశ్చయముగా మనం మన పితరులను చూస్తాం, మన ప్రభువును చూస్తాం. కాబట్టి ఈ నిశ్చయితతో మీరందరూ కూడా ఎవరు ఎలాగ ఉండాలో, ఎవరు ఏ స్థితిలో ఉండాలనో అలాగ ఉండేటట్టుగా ప్రార్థిద్దాం. తలలో ఉంచండి, మోకరించండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభువా, మీకు స్తుతి చెల్లిస్తూ వస్తున్నాం దేవా. ఇంతవరకు తండ్రి మరి లాబాను యాకోబు గారి ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన మీ మాటలను బట్టి మీకు వందనాలు. మోషే ఇత్రో గారితో కూడా మీరు మాట్లాడిన మీ మాటలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా. ఇది విన్న బిడ్డలు నాయన, మరి అల్లుళ్ళు కానీ కూతుర్లు కానీ మామూలు అత్తలు కానీ ఎవరైనాను ప్రభా, ఈ వాక్యమును విన్న ప్రతి బిడ్డలో కార్యం చేయండి తండ్రి నాయన. ఎవరు అట్టి సమస్యలు గుండా వెళ్తున్నారో, అట్టి ఆలోచనలు గుండా వెళ్తున్నారో ప్రభా, దర్శించండి నాయన. వాళ్ళ జీవితాలలో కూడా తండ్రి గొప్ప మార్పును దయచేయండి. మీరు ఉద్దేశించిన సంకల్పములు నాయన అల్లుళ్ళ ఎడల నెరవేర్చండి. మామలు కూడా ఎలాగ ఉండాలో, మామ తండ్రి ఇత్రో దైవ సేవకుడు నీ ప్రజలతో కలిసి భోంచేస్తూ వచ్చాడు నాయన, బలులు అర్పిస్తూ వచ్చాడు. అలాగే తండ్రి మరి నీ నీ నాయన మీ అల్లుళ్ళ పక్షముగా ఉన్న ఇత్రో లాంటి మామలకు తండ్రి ముద్దులు పెడుతూ తండ్రిగా భావిస్తూ వచ్చారు. యాకోబు లాంటి తండ్రి మరి లాబాను లాంటి మామకు తండ్రి యాకోబు నువ్వు ఇక్కడ ఉండవద్దు అని తండ్రి తను పంపివేస్తూ వచ్చాడు. నాయన జ్ఞాపకం చేసుకోనండి. ఎవరు ఏ స్థితిలో ఉన్నారో వాళ్ళ హృదయాలను మార్చండి తండ్రి. తగ్గింపు జీవితాలు దయచేయండి. కుటుంబాలను కట్టండి. కుటుంబంలో తండ్రి మీ చిత్తం మాత్రమే నెరవేర్చి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ ప్రభా, ఇంతవరకు నాయన నీ లేఖన భాగములను మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చినావు. అందుని బట్టి స్తుతిస్తూ తండ్రి ఈ వాక్యం విన్న బిడ్డలందరూ ప్రభా, అనేక మనుషులకు ప్రభా షేర్ చేయడానికి సాయం చేయండి. మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ ప్రతి హృదయాలు తాకునట్లుగా కృప చూపమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ ఘననామముని హెచ్చిస్తూ మీ ప్రియ కుమారుడు మా సొంత రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి, చాలా వందనాలు. మీరందరూ కూడా ప్రభు నామములో ఇంకా నా గురించి ప్రేయర్ చేయండి. ఖచ్చితంగా ప్రభు మీకు మీ కుటుంబాలకు కూడా ఇది మొదలుకొని దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్.